ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:14 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించు. పాప క్షమాపణ పొందే భాగ్యము, యోగ్యతను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనలకు బలము దయచేయండి, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగునట్లుగా కృప చూపండి, వారి కోరిక మేరకు నెరవేర్చండి, దీవులతో నింపండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షింపబడిన వారిని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. తండ్రి నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డల వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగా ఉండి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. నీ దీవులతో నింపమని నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించమని నీ గురువుతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.